పిల్లోడా ట్రాఫిక్లో సిగ్నల్లను పాటించే గదిలో ఎన్ని పెరుగుగొట్టు పిల్లోడా సిసి పెరుగుతుంటది నీ సిసి పెరుగుతుంటది నీ పిల్లోడా. ఏడు గదితో వాళ్ళందరూ పాటించాలి ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు దాంతో పాటు రోడ్డు భద్రత నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవ 2026 సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మామ్నూర్ నాయుడు పంపు చౌరస్తాలో మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఏ వారి సహకారంతో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతోంది. మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నా కూడా ఈ కాలంలో యూత్ కానీ ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రెగ్యులర్గా జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసము ఈ రోడ్డు భద్రత ఏదైతే ఈ సేఫ్టీ హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ గురించి మనము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రాకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ యాక్సిడెంట్లో బలి అవుతున్నాయి. మన వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కానీ లేకపోతే డ్రింక్ చేసి వెహికల్స్ నడిపే దాంట్లో కానీ మనం సేఫ్గా జర్నీ చేస్తున్నా కానీ అదర్ సైడ్ నుంచి వాళ్ళు సరిగ్గా లేకపోయినా మనం అలర్ట్గా లేకపోతే జరిగే పరిణామం మనకు మన కుటుంబానికి అలాగే ఎంతో రాష్ట్ర అవేర్నెస్లో ప్రోగ్రామ్స్లో క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు కూడా మన వాళ్ళు ఇంకా దాని లెవెల్లో పోవడం లేదు. సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ పోలీసు అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ని ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని పాటిస్తేనే మనకు భద్రత ఉంటుంది.